Welcome to Epitome IAS. Today our question is Vijayanagara literature one among the best literatures in India. One among the best literatures in India comment. So మనం తెలుగులో చూస్తే విజయనగర సాహిత్యం ఆర్ యూ కెన్ కాల్డ్ as విజయనగర కాలం నాటి సాహిత్యం భారతదేశంలోని ఉత్తమ సాహిత్యాలలో ఒకటి వ్యాఖ్యానించుము. కామెంట్ వ్యాఖ్యానించుము అనేది మన క్వశ్చన్ అమ్మా. సో మీకు ఆల్రెడీ మనం సిలబస్లో చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ లిటరేచర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాకతీయాస్ అండ్ విజయనగర టైం పీరియడ్ అని మనకుంది. సో మనం కాకతీయులు నిన్న చెప్పుకున్నాం. మనం ఈరోజు క్లాస్లో విజయనగర లిటరేచర్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే మనకు విజయనగర లిటరేచర్ అనే దానిలో మనకు చాలా గొప్పతనం కనబడుతుంది. చాలా అత్యుత్తమ ఎక్కువ సాహిత్యం మనకు విజయనగర కాలంలో మనకి అవైలబుల్గా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మనం ప్రిలిమ్స్లో కూడా చదువుకున్నాం. అష్టదిగ్గజ కవులు అనే వాళ్ళు ఉండేవారు విజయనగర శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే. సో దానిలో వెళ్ళే ముందు అసలు ఫస్ట్ ఏంటి అని మనం చూస్తే, సో ఈ విజయనగర రాజులు లేకపోతే రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఈ సాహిత్యానికి అత్యంత ఆదరణ ఇచ్చి సో సాహిత్యాన్ని పెంపొందింపజేయడంలో తమ వంతు పాత్ర పోషించినట్లు మనకి అర్థమవుతుంది. అయితే మనకి ఎర్లియర్ కింగ్స్ మీరు ఇంతకుముందు చూస్తున్నట్టయితే గుప్తుల కాలంలో కానీ అంతకు ముందు కానీ కాలంలో చూస్తున్నట్టయితే ఎర్లియర్ కింగ్స్ జనరల్గా మనకి ల్యాండ్ డొనేషన్స్ చేసేవారమ్మా. ల్యాండ్ డొనేషన్స్ అంటే ఏంటి? భూదానాలు చేసేవారు. భూదానాలు అంటే మనకు విజయనగర కింగ్స్ కంటే ముందు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవారు. ల్యాండ్ గ్రాంట్స్ భూదానాలు ఎక్కువగా మనం బ్రాహ్మణులకు ఇచ్చేవారు. వాటిని మనం అగ్రహార అని చెప్పుకున్నాం. మనం గుప్తుల కాలంలో కూడా చెప్పుకున్నాం అగ్రహార అని. బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి ల్యాండ్స్ని అగ్రహార అంటారని, టెంపుల్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్ని బ్రహ్మదేయ అంటారని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఇట్లా ఇక్కడ కూడా మనకు విజయనగర కాలంలో కూడా వీళ్ళు పాత రాజుల వలె అంటే ఎర్లియర్ కింగ్స్ లాగా వీళ్ళు కూడా మనకి ల్యాండ్ డొనేషన్స్ ఇచ్చడం జరిగిందమ్మా. ఎవరికి ఇచ్చారు? పండితులకి బ్రాహ్మణులకి ల్యాండ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ పండితులు బ్రాహ్మణులు ఏం చేశారు ఈ ల్యాండ్ డొనేషన్ ద్వారా? అక్కడ వీళ్ళు ఏంటంటే విద్యని విద్యార్థులకి అందించేవారు. విద్యార్థులకు అందించేవారు. అయితే ఈ ల్యాండ్ డొనేషన్ కార్యక్రమంగా ఏం జరిగేదంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి విద్య మాత్రమే కాకుండా వసతి భోజనం అంటే ఎడ్యుకేషన్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అక్కడే దొరికేవమ్మా. అంటే వీటన్నిటిని వీళ్ళు అందించేవారు. ఎక్కడైతే విద్యను అభ్యసించేవారో స్టూడెంట్స్ అక్కడే ఈ పండితులు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందించేవారు. ఇదంతా ఎందుకు? ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆ పాయింట్ రాసుకోవాలి మనం. ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగర కింగ్స్ డొనేటెడ్ ద ల్యాండ్స్ లైక్ ఎర్లియర్ కింగ్స్ సో విద్యా వ్యాప్తి కోసం విద్యా సారస్వతాల వ్యాప్తి కొరకు విజయనగర రాజులు భూదానాలు చేసేవారు. ఎలా? ఇంతకు ముందు రాజుల వలె. సో అగ్రహారాస్ అంటే మనం జనరల్గా చెప్పాలంటే ఏంటన్నమ్మా, అవి ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ అంటే అక్కడ శిస్తు వసూలు ఏమి ఉండదు. ఇది ఎవరికి ఇచ్చేవారని చెప్పుకున్నాం? మన విద్యాధికులకు ఇచ్చేవారు, పండితులకు ఇచ్చేవారు. ఈ విద్యాధికులు పండితులు అక్కడ ఏంటమ్మా విద్యని వసతిని అలాగే ఏంటి భోజనం ఏదైతే ఉందో మనకి ఎడ్యుకేషన్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ 3 విద్యార్థులకు కల్పించేవారు. ఎవరు? ఈ విద్యాధికులు పండితులు. ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్స్ ఉంటాయి. ల్యాండ్స్ నుంచి వచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటటువంటి మనీ ఏదైతే ఉందో సో ఆ మనీని వాళ్ళు వాడుకొని ఈ విధంగా ఉపయోగించుకునేవారు. ఇంకో పాయింట్ ఏంటంటే మనం జనరల్గా అవి ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్. దాని మీద గవర్నమెంట్ ఎటువంటి ట్యాక్స్ వసూలు చేయదు. ఒక మాటలో చెప్పాలంటేనమ్మా ఈ స్కాలర్స్ ఉన్నారు చూసారా, అంటే శాస్త్రాల్లో నిష్ణాతులైన పండితులు శాస్త్రాల్లో నిష్ణాతులైన పండితులు రాసుకోవాలి. అదే పాయింట్ అట్లాంటి తెలుగు మీడియం వాళ్ళు రాసుకున్నామా. శాస్త్రాల్లో నిష్ణాతులైన పండితులు అలాగే పురాణ ప్రవచనాలందు దిట్టులైన విద్యాధికులు వేదాంతోపన్యాసకులు ఎవరైతే ఉన్నారమ్మా అంటే
శాస్త్రాల్లో నిష్ణాస్తులైనటువంటి పండితులు, అలాగే పురాణ ప్రవచనాలందు దిట్టులైనటువంటి పురోహితులు, అలాగే వేదాంతోపన్యాసకులు, అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోవాలంటే స్కాలర్స్, శాస్త్రాల్లో నిష్ణాతులైన పండితులు అంటే మనం స్కాలర్స్, పురాణ ప్రవచనాలందు దింటులైనటువంటి వ్యక్తులు అంటే ఎక్స్పౌండర్స్ ఆఫ్ పురాణాస్, వేదాంతోపన్యాసకులు అంటే ఫిలసాఫర్స్. ఏమా వీళ్ళందరినీ అప్పుడు అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అట్రాక్ట్ చేసేవమ్మా. టెంపుల్స్ వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఈ విద్యను బోధించి ఏర్పాటు చేసేవి. అంటే వీళ్ళందరినీ ఎవరైతే ఈ 3 పేర్లు చెప్పుకున్నామో, స్కాలర్స్, ఎక్స్పౌండర్స్ ఆఫ్ పురాణాస్, తర్వాత వేదాంతోపన్యాసకులు అంటే ఫిలసాఫర్స్, వీళ్ళని టెంపుల్స్ అట్రాక్ట్ చేసి, సో ఈ టెంపుల్స్ వీళ్ళ ద్వారా విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేటట్టు చేసేవి. టెంపుల్స్, దేవాలయాలు వీళ్ళని అట్రాక్ట్ చేసి, ఎందుకంటే మీకు తెలుసమ్మా, ఇంతకుముందు మనకి ఇప్పుడు పల్లెల్లో కూడా మనం చూస్తాం, దేవాలయాలు ఓన్లీ రిలీజియస్కి సంబంధించిందే కాదు. ఆ రోజుల్లో మనం దేవాలయాలు చూస్తే అక్కడే పంచాయతీలు జరిగేవి, అక్కడే శస్త్రచికిత్సలు జరిగేవి. నిన్న మనం కాకతీయుల మతం గురించి చెప్పుకున్నాం. దేవాలయాలు ఎట్లా ఉపయోగపడ్డాయమ్మా? గర్భిణీ స్త్రీలకు అలాగే రోగులకు చికిత్సకి, అట్లాగే ఈ దేవాలయాల్లో ఏంటి విద్య నడిచేది. సో టెంపుల్స్ వీళ్ళని అట్రాక్ట్ చేసి అక్కడ విద్యార్థులందరికీ విద్యనిచ్చేటట్టు చేసేది. ఈ పాయింట్ మనం రాసుకోవాలి. ఓకేనా? అయితే మనకి విజయనగర టైం పీరియడ్లో మనం చూసినట్టయితే మనకి ముఖ్యంగా సాంస్క్రిట్ అనేది జనరల్గా మనకు నడిచేదమ్మా. సాంస్క్రిట్ అనేది రాజభాషగా సాంస్క్రిట్ అనేది నడిచేది. ఇన్ జనరల్ సాంస్క్రిట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది విజయనగర కింగ్స్. కానీ ఈ విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో, విజయనగర రాజుల ఆధిపత్యంలో చాలా ప్రాంతీయ రాజ్యాలు ఉండేవమ్మా. చాలా ప్రాంతీయ రాజ్యాలు మీరు పిల్లలు చదువుకున్నారు. ఆ ప్రాంతీయ రాజ్యాల వల్ల వెర్నాకులర్ లిటరేచర్ అండ్ లాంగ్వేజెస్ ఇవి డెవలప్ అయ్యాయి. అంటే విజయనగర రాజులు సంస్కృత భాషకు మాత్రమే కాకుండా సో ఏంటమ్మా, సో వెర్నాకులర్ ఈ లోకల్ లాంగ్వేజెస్ని కూడా వాళ్ళు అభివృద్ధి చేశారు. సో జనరల్లీ సాంస్క్రిట్ ఇన్ జనరల్ లాంగ్వేజ్, వెర్నాకులర్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ దేర్ కింగ్డమ్. అంటే విజయనగర రాజుల ఆధిపత్యంలో ఉండే సామంత రాజ్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, లేకపోతే వాళ్ళ ఆధిపత్యంలో ఉండే ప్రదేశాలు, అక్కడ మనకి ఉన్నటువంటి లాంగ్వేజ్. అయితే ముఖ్యంగా ఏ సాహిత్యాలు, ఏవే లిటరేచర్ డెవలప్ అయిందంటే తెలుగు, కన్నడ, తమిళ్. వెర్నాకులర్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ దేర్ కింగ్డమ్, తెలుగు, కన్నడ, తమిళ్. అపార్ట్ ఫ్రమ్ ది సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, తమిళం కూడా బాగా ఇందులో కూడా సాహిత్యం అభివృద్ధి చెందిందమ్మా. సో మన క్వశ్చన్ ఏంటి, విజయనగర కాలం నాటి లిటరేచర్ భారతదేశ లిటరేచర్స్లో మన వన్ అమాంగ్ ది బెస్ట్ వన్ అని చెప్పి మనం అయితే మనకి సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, తమిళ్. ఫస్ట్ లెట్స్ గో టు ది సాంస్క్రిట్ లిటరేచర్. సాంస్క్రిట్ అనేది మనం చెప్పుకున్నాం చాలాసార్లు. సాంస్క్రిట్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ద్రవిడియన్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ. ఎక్సెప్ట్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ and 99% of the remaining languages comes from the Sanskrit. So it is called as mother of all languages in India. Yes? ఏమ్మా, అయితే మనకి ఈ సంస్కృతిలో మనం చూసుకుంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతిలోనే ఉన్నాయి మనకి వేదకాలంలో. అయితే మనకి అదే సంస్కృతం ఇక్కడ మనకి అభివృద్ధి చెందినట్లు మనకి అర్థమవుతుంది, పురోగతి చెందినట్లు. అయితే సంస్కృతంలో ఎటువంటి కావ్యాలు, లేదా ఎటువంటి గ్రంథాలు, లేదా ఎటువంటి వ్యాఖ్యానాలు, లేదా ఎటువంటి రచనలు, లేదా ఎటువంటి పుస్తకాలు రాశారనేది మనం ఈ క్లాసులో తెలుసుకుందాం. అయితే మనకి బుక్కరాయ 1 కాలంలో బుక్కరాయ 1 మీకు పొలిటికల్ ఆల్రెడీ మీకు తెలుసమ్మా. పొలిటికల్ హిస్టరీ ఆఫ్ విజయనగర మనం ప్రిలిమ్స్లో చదువుకున్నాం. సో మనకి ఇక్కడ లిటరరీ పార్ట్ చూస్తే బుక్కరాయ 1 కాలంలో ఏం జరిగింది అంటే మనకి చాలా
వేద సాహిత్యానికి కామెంటరీస్ రాశారమ్మ ఇక్కడమ్మా. ఏంటి? వేద సాహిత్యానికి కామెంటరీస్, వ్యాఖ్యానాలు రాశారు. వేద సాహిత్యం అంటే వేదిక్ లిటరేచర్కి ఇక్కడ కామెంటరీస్ రాశారు. మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి? 4 వేదాలు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద. ఏమ్మా, ఒక వేదాలు ఎన్ని పాటలు ఉంటాయి? 4 పాటలు ఉంటాయి. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఏంటి? ఋగ్వేద సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ 4 ఎక్కడుంటాయి? ప్రతి పాటలోనూ ఉంటాయి. ఋగ్వేదాలో మనకి సంహితాలు ఉంటాయి, బ్రాహ్మణాలు ఉంటాయి, అరణ్యకాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి. అలాగే యజుర్వేదాల్లో కూడా అట్లానే ఉంటాయి. ఏమా, సంహితాలు మనకి శ్లోకాలు, అవి మనం తెలుసు, మనకవి మనం 1028 శ్లోకాస్. బ్రాహ్మణాలు అంటే ఏంటి? దీనికి వ్యాఖ్యానాలుగా మనం చెప్పుకున్నాం, ఎక్స్ప్లెనేటరీ నోట్స్. అరణ్యకాలు అంటే ఏం చెప్పుకున్నాం? అపెండెడ్ టు ది బ్రాహ్మణాస్, అంటే బ్రాహ్మణాలకి చివరి భాగాలని చెప్పి. సో మరి ఉపనిషత్తులు అంటే ఏం చెప్పుకున్నాం? వేదాలకు చివరి భాగాలు. వేదాలకు చివరి భాగాలు ఉపనిషత్తులు. దాన్ని మనం వేదాంత అంటాం. ఇందాక వేదాంత ఉపన్యాసకులను మనం రాసుకున్నాం. అంటే వాళ్ళు వేదాంతాన్ని, ఉపనిషత్తుల్ని వాళ్ళు వల్లివేస్తారు, చెప్తారని చెప్పి. అయితే ఈ 4 వేదాల్లో ఉండేటటువంటి సంహితాలు ఏవైతే ఉందో ఈ సంహితాలకి వ్యాఖ్యానం రాశారు. ఆ పాయింట్ రాసుకోమ్మా. 4 వేదాల సంహితాలకు వ్యాఖ్యానం చెప్పారు ఈ కాలంలో, బుక్కరాయ 1 కాలంలో. సంహితాస్ ఆఫ్ ది ఆల్ 4 వేదాస్. ఏమా, సంహితాస్ ఆఫ్ ది ఆల్ 4 వేదాస్. ఓకేనా? సో మనకి ఈ పాయింట్స్ మీకు జనరల్గా బయట దొరకవు, కాబట్టి మనం ప్రిలిమ్స్లో కూడా ఇవి చదివండం. సో మన అష్టదిగ్గజ కవుల గురించి చదువుతాం మనం జనరల్గా విజయనగరం. ఎస్. ఇకపోతే చాలా బ్రాహ్మణాలు, అరణ్యకాలకు కూడా కామెంటరీస్ రాశారమ్మా. చాలా బ్రాహ్మణాలు, అరణ్యకాలకు కూడా కామెంటరీస్ రాశారు. మెనీ ఆఫ్ ది బ్రాహ్మణాస్ అండ్ అరణ్యకాస్ వర్ కామెంటెడ్. అయితే ఈ వ్యాఖ్యానాలు అంటే ఏంటమ్మా? చాలా క్లియర్గా రాయడం. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు ఏంటి? కామెంట్, వ్యాఖ్యానం అంటే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడం. సో మరి ఇవన్నీ ఎవరు రాశారు సార్? ఇవన్నీ ఎవరు రాస్తారంటే ఏ గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ అమ్మా. కొంతమంది స్కాలర్స్, పండితులు రాశారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శయన. ఇది రాసుకోవాలి, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శయన. శయన అధ్యక్షతలో ఉన్నటువంటి కొంతమంది పండితులు, గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ ఈ వ్యాఖ్యానాలు రాశారు. శయన, SAYA అనే శయన, ఇతని అధ్యక్షతలో ఉన్నటువంటి పండితులు, ఇతని అధ్యక్షతలో కొంతమంది పండితులు వీటి రాశారు. అంతేకాకుండా ఈ కాలంలో రామాయణ మరియు మహాభారతకి కూడా కామెంట్స్ రాయడం జరిగిందమ్మా. కామెంటరీ, వ్యాఖ్యానం, కామెంటరీ, వ్యాఖ్యానం రాయడం జరిగింది. రామాయణ మరియు మహాభారత వర్ ఆల్సో కామెంటెడ్. రామాయణ అండ్ మహాభారత వర్ ఆల్సో కామెంటెడ్. ఏమా, రామాయణ అండ్ మహాభారత ఇవేంటి? ఇతిహాసాలు, ఎపిక్స్. వీటి మీద కూడా వ్యాఖ్యానాలు రాయబడ్డాయి. ఏమా, యూ కెన్ అండర్స్టాండ్ దిస్ హౌ మచ్ లిటరేచర్ వర్క్, హౌ మచ్ వేదిక్ లిటరేచర్ వర్క్ కామెంటెడ్ బై ద విజయనగర స్కాలర్స్. ఎస్. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. నెక్స్ట్ ఇక్కడ కదా. ఎస్. కృష్ణ లైఫ్ పైన, కృష్ణ జీవితం పైనమ్మా, కృష్ణ జీవితం పైన, కృష్ణుడి జీవితం పైన యాదవాభ్యుదయ అనే ఒక రచన రాయడం. యాదవాభ్యుదయ అనే ఒక రచన చేయడం జరిగింది కృష్ణుడి జీవితం పైన. దీన్ని వేదాంత దేశిక అనే స్కాలర్ చేశాడమ్మా. వేదాంత దేశిక ఈ wrote యాదవాభ్యుదయ ఆన్ కృష్ణాస్ లైఫ్. కృష్ణుడి జీవితం పైన ఇతను ఇది రాయడం జరిగింది. ఎస్. ఇది 1268, ఇతను టైం పీరియడ్ చూసుకుంటే 1268, 1168 ఈ ప్రాంతంలో సుమారుగా 1268 నుంచి మనకు 1368 ఆ ప్రాంతంలో వేదాంత దేశికటం. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితేనమ్మా, కాళిదాస గుర్తున్నాడా మనకి? చంద్రగుప్త 2 పీరియడ్లో స్కాలర్ కాళిదాస. ఇతను ఏం రాశాడు? మేఘ సందేశం రాశాడు. మేఘ సందేశం లేదా మేఘ సందేశ అనే పుస్తకాన్ని రాశాడు సంస్కృతిలో. దీన్ని హంస సందేశ అని రాయబడిందమ్మా. ఇదే పుస్తకాన్ని అనుసరించి హంస సందేశ. ఇతనే వేదాంత దేశిక.
ఏమా ఈ బుక్ దేన్ని అనుసరించి ఉంది? అంశ సందేశ కాళిదాస మేఘ సందేశాన్ని అనుసరించి రాయడం జరిగింది. కామెంటరీ కాదు కానీ దాన్ని ఫాలో అవుతూ రాసినటువంటి బుక్. ఏమా తర్వాత సంకల్ప సూర్యోదయ అని ఇంకో డ్రామా అమ్మ. సంకల్ప సూర్యోదయ ఇంకొక డ్రామా అంటే ఒక చిన్న స్టోరీ అమ్మ, నాటకం. సంకల్ప సూర్యోదయ అనే ఇంకొక డ్రామా రాయబడిందమ్మా. రైట్ ఆన్ ద పాయింట్. ఇది మనకి విశిష్టాద్వైతాన్ని ప్రబోధిస్తుందమ్మా. విశిష్టాద్వైత. ఆర్ యు రిమెంబరింగ్ విశిష్టాద్వైత? ఎస్, యు లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ విశిష్టాద్వైత ఇన్ ద ప్రిలిమ్స్. ఎస్, విశిష్టాద్వైత ద కాన్సెప్ట్ ఆర్ ఫిలాసఫీ సెడ్ బై రామానుజాచార్య. విశిష్టాద్వైత. మనం చెప్పుకున్నాం కూడా విశిష్టాద్వైత. ఎస్, అండ్ విశిష్టాద్వైత మీన్స్ అండ్ అద్వైత మీన్స్ ఓన్లీ వన్ Paramatma. There is no two Atma and Paramatma, only Paramatma. Visishta means he had some qualities. Paramatma had some qualities. What are they? Satyam, Shivam, Sundaram. So, విశిష్ట అంటే కొన్ని గుణాలు కలిపి ఇవ్వడమ్మా. అవేంటంటే సత్యం, శివం, సుందరం. అంటే గాడ్ అంటే ట్రూత్, బ్యూటిఫుల్ అండ్ గ్రేస్ఫుల్. గాడ్, ట్రూత్, బ్యూటిఫుల్ అండ్ గ్రేస్ఫుల్. సత్యం, శివం, సుందరం. మీకు అర్థమైందమ్మా? అద్వైత కాన్సెప్ట్ అనేది జనరల్గా శంకరాచార్యది. అదేంటి? ఆత్మ పరమాత్మ అనేవి రెండు లేవు, ఒకటే ఉంది. అదేంటంటే పరమాత్మ. కానీ జనాలకు మిడిమిడి జ్ఞానం ఉండడం వల్ల వాళ్ళకి ఆత్మ వేరు పరమాత్మ వేరు అని కనబడు. అందుకే అతను ఏంటి, జ్ఞానాన్ని పెంచుకో, జ్ఞాన మార్గాన్ని చెప్పాడు. దాన్ని నీకు అర్థమవుతుంది ఏమ్మా, ఈ ఆత్మలన్నీ పరమాత్మలో పార్ట్స్ అని మనం చెప్పాలి. అయితే ఇక్కడ సత్యం, శివం, సుందరం అనేవి 3 క్వాలిటీస్ని యాడ్ చేసి ఈ అద్వైత ఫిలాసఫీకి విశిష్టాద్వైత అనే ఒక కొత్త ఫిలాసఫీని రామానుజాచార్య చెప్పడమ్మా. ఈ విశిష్టాద్వైతాన్ని ప్రబోధిస్తూ సంకల్ప సూర్యోదయ అనే ఇంకొక డ్రామా నాటకాన్ని రాయడం జరిగింది. ఎవరమ్మా? వేదాంత దేశిక. అయితే ఇది ప్రబోధ చంద్రోదయ అనే ఒక డ్రామా ఉందమ్మా. ప్రబోధ చంద్రోదయ దీనికి కౌంటర్ అమ్మా. ఇది కౌంటర్ టు ప్రబోధ చంద్రోదయ. కౌంటర్ టు ప్రబోధ చంద్రోదయ. అంటే ప్రబోధ చంద్రోదయ అనే ఒక గ్రంథానికి ఈ సంకల్ప సూర్యోదయ అనేది కౌంటర్. ఏమ్మా, ఈ ప్రబోధ చంద్రోదయ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? ఇది అద్వైతాన్ని బేస్ చేసుకొని ఉంటుందమ్మా. అంటే అద్వైతాన్ని ప్రబోధిస్తుంది ఇది. మరి సంకల్ప సూర్యోదయ దేన్ని ప్రబోధిస్తుంది? దేనమ్మా? విశిష్ట అద్వైతాన్ని. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఎస్, ప్రబోధ చంద్రోదయ ఇది అద్వైత కాన్సెప్ట్ ఆఫ్ ఇదమ్మా. సో అది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే దీనికి కౌంటర్గా ఇది. అయితే ఇకపోతే రామానుజ శ్రీభాష్యం అనే ఒక రచన ఉందమ్మా రామానుజాచార్యది. శ్రీభాష్యం. దీని మీద ఒక వివరణ వ్యాఖ్య కూడా రాశారమ్మా. ఒక వివరణ వ్యాఖ్య కూడా రాయడం జరిగింది. వివరణ వాక్య దది తత్వటిక. రైట్ ఆన్ ద పాయింట్. తత్వటిక అనే ఒక వివరణ వ్యాఖ్య అంటే చాలా వివరంగా వ్యాఖ్యానించడం. తత్వటిక. రామానుజాచార్య రాసినటువంటి శ్రీభాష్యం పైన తత్వటిక ఏదమ్మా. ఇంతే కాకుండా రామానుజాచార్యుడు రాసినటువంటి ఏవైతే గ్రంథాలు, బుక్స్, లేకపోతే అతని ఫిలాసఫీ ఉందో విశిష్ట అద్వైతం మీద, దాని మీద చాలా గ్రంథాలు రావడం జరిగిందమ్మా. సో ఇక్కడ వరకు మనకు సాల్వ్ ఎగ్జామ్ వరకు ఇది. సో చాలా గ్రంథాలు తర్వాత రామానుజాచార్య విశిష్ట అద్వైతం పైన రావడం జరిగింది. అట్లానే తెంగలై సెయింట్ ఒక అతను ఉండడమా, మనవాల ముని అని. తెంగలై సెయింట్, మనవాల ముని. సెయింట్ ఒక తెంగలై సంబంధించినటువంటి ఒక సెయింట్ ఉండేవాడు. ఈ సెయింట్ ముని పేరు మనవాల ముని. MANA VALA MUNI. మనవాల ముని.
ఇతను తత్వత్రయ 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 TRAYA తత్వత్రయ రహస్య అనే గ్రంథాలను రాశాడమ్మా. రహస్య, తత్వత్రయ అండ్ రహస్య అనే గ్రంథాలని రాశాడు. తత్వత్రయ అండ్ రహస్య అనే గ్రంథాలని రాశాడు. ఎవరు? ఈ తెంగల్సేన్. ఇవన్నీ ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ ఏ భాషలో ఉన్నాయమ్మా? సంస్కృత భాషలోనే ఉన్నాయి. ఆ పాయింట్ మీరు మర్చిపోకూడదు. ఓకేనా? ఇంతేకాకుండా మనకి ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామా? రామానుజాచార్య విశిష్ట అద్వైత ఫిలాసఫీకి అనుగుణంగా వచ్చినటువంటి రచనలు. అయితే మనకి అద్వైత ఎవరు? ఆదిశంకరాచార్య అద్వైతాన్ని ప్రబోధిస్తూ కూడా చాలా రచనలు వచ్చాయమ్మా. అద్వైత సిద్ధాంత రచనలు, వాటిపైన వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. విద్యారణ్య మనకి విద్యారణ్య జయతీర్థులు తీర్థాస్ ఇలా ఇద్దరు స్కాలర్స్ ఉన్నారమ్మా. విద్యారణ్య, జయతీర్థ, వీళ్ళిద్దరు కూడా కాంటెంపరీ, సమకాలికులు, అదే కాలం వాళ్ళు. విద్యారణ్య అండ్ జయతీర్థ. ఈ విద్యారణ్య ఏం చేశారంటే అద్వైత సిద్ధాంత రచనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అవేంటంటే వివరణ ప్రమేయ సంగ్రహం, వివరణ ప్రమేయ సంగ్రహం, వివరణ ప్రమేయ సంగ్రహం, పంచదశి అనే రెండు, పంచదశి, వివరణ ప్రమేయ సంగ్రహం, పంచదశి అనే రెండు ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ రాసినటువంటి రచనలు. ఏంటవి? వివరణ ప్రమేయ సంగ్రహం అండ్ పంచదశి. ఇట్లా కాకుండా సాయన సాయన మనం ఇందాక చెప్పుకున్నాం కదా పేరు, సాయన మాధవ. ఇతను సర్వదర్శన సంగ్రహ అనే ఒక గ్రంథాన్ని రాశాడమ్మా. సర్వదర్శన సంగ్రహ సర్వదర్శన సంగ్రహ అనే ఒక వ్యాఖ్యానాన్ని రాశాడు, సర్వదర్శన సంగ్రహాన్ని. ఇకపోతే మనకి ఇక్కడ అద్వైత గురించి ఎవరమ్మా? విద్యారణ్య అండ్ సాయన మాధవ వీళ్ళు. అయితే విద్యారణ్యకి కాంటెంపరీగా ఉండేటటువంటి జయతీర్థులు అని మనం అంటాం. జయతీర్థులు. ఇతను ఏం చేశారంటే మనకి మధ్వాచార్యుడని ఉన్నాడు. మీకు ఐడియా ఉందా? మధ్వాచార్య గుర్తుందమ్మా? మధ్వాచార్య ఏ ఫిలాసఫీ చెప్పాడు? మనకి ద్వైత ఫిలాసఫీ చెప్పాడు. శంకరాచార్య అద్వైత ఫిలాసఫీ చెప్తే, రామానుజాచార్య విశిష్ట అద్వైత ఫిలాసఫీ చెప్తే, మధ్వాచార్య మనకి ద్వైత ఫిలాసఫీ చెప్పాడమ్మా. ఏ ఫిలాసఫీ? ద్వైత ఫిలాసఫీ చెప్పాడు. ద్వైత ఫిలాసఫీ ఏమా. అయితే మనకి ఈ ద్వైత ఫిలాసఫీ మీద కూడా చాలా కామెంటరీస్ అవి ఇవి రావడం జరిగింది. అయితే మధ్వాచార్యుడు బ్రహ్మసూత్ర భాష్యం అనే ఒక రచన ఉందమ్మా, బ్రహ్మసూత్ర భాష్యం. దీని మీద ఈ జయతీర్థులు న్యాయసుధ అనే ఒక వ్యాఖ్యానం రాయడం జరిగిందమ్మా. మధ్వాచార్య బ్రహ్మసూత్ర భాష్యం పైన ఈ జయతీర్థులను ఎవరైతే అన్నామో అతను న్యాయసుధ అనే వ్యాఖ్యానాన్ని రాశాడు. ఏమ్మా, మనం మొట్టమొదటిగా చెప్పుకుంది రామానుజాచార్య విశిష్ట అద్వైతం మీద, రెండోది చెప్పుకుంది శంకరాచార్య అద్వైతం మీద, మనం మూడోది చెప్పుకుంటుంది మనకి మధ్వాచార్య ద్వైతం మీద. సో మధ్వాచార్య ద్వైతం మీద జయతీర్థులు అనేవారు న్యాయసుధ అనే వ్యాఖ్యానం రాశారు. అదేంటి? అతను బ్రహ్మసూత్ర భాష్యం అనే బుక్ పైన. నెక్స్ట్ వ్యాసరాయ, ఇంకొక వ్యక్తి, వ్యాసరాయ ఇంకొక క్యాండిడేట్, వ్యాసరాయ స్కాలర్. భేదో జీవన
బేదో జీవన బేదో జీవన తత్పర్య చంద్రిక తత్పర్య చంద్రిక. ఇవి కూడా మనకి ఈ ద్వైత మతం మీదనమ్మా. బేదో జీవన తత్పర్య చంద్రిక అనే రచనలు చేయడం జరిగింది. ఇది రీటరేషన్స్ ద డ్యూయలిస్టిక్ థియరీ. అంటే ఈ డ్యూయలిస్టిక్ థియరీ ఏదైతే ఉందో ద్వైత మతాన్ని దాన్ని నొక్కి చెప్పడం. ద్వైత మతం ఏంటమ్మా, ఏం చెప్తుంది? ఆత్మ వేరు, పరమాత్మ వేరు. మనలో ఉండేది ఆత్మ, సుప్రీం సోల్ పరమాత్మ. ఏమా, నువ్వు వేరు, పరమాత్మ వేరు అని చెప్పడం జరిగింది ద్వైత. ఇట్స్ ఎ డ్యూయలిస్టిక్ థియరీ. అయితే ఇదే కాలంలో పరసార స్మృతి, ఇదే కాలంలో మనకి పరసార స్మృతి పరసార స్మృతి పైన ఒక బుక్ వెలువడిందమ్మా. అది పరసార మాధవీయ. పరసార మాధవీయ పరసార స్మృతి పైన ఇదే కాలంలో మనకి ఒక రచన వెలువడింది దీనిపైన. దాన్ని పరసార మాధవీయ అని పిలుస్తాం మనం. ఇది ఈ కాలంలో పేర్కొనదగిన న్యాయ గ్రంథం అమ్మా. అంటే ఈ కాలంలో విజయనగర కాలంలో పేర్కొనబడినటువంటి అంటే చాలా గొప్పగా చెప్పబడినటువంటి న్యాయపరమైన గ్రంథం, లీగల్. అది ఏంటంటే పరసార మాధవీయ. ఇది దేని మీద వచ్చిందంటే పరసార స్మృతి పైన. ఎస్, మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం యజ్ఞవాల్య స్మృతి పైన ఎవరమ్మా, మితాక్షర అనే బుక్ని రాశారు. జ్ఞానేశ్వర అని మనం నిన్న చెప్పుకున్నాం క్లాసులో. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళే కాకుండా ఎవరు, ఈ పండితులు, విద్యాధికులు, ఈ పురాణాలని ఔపోసన పట్టినవారు, అలాగే మనకి ఇంకెవరమ్మా, వేదాంతోపన్యాసకులు, వీళ్ళు మాత్రమే కాకుండా విజయనగర రాజులు రాణులు కూడా డైరెక్ట్గా వాళ్ళు కూడా సాహిత్యంలో పార్టిసిపేట్ చేసి సాహిత్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయారమ్మా. విజయనగర రాజులు రాణులు సారస్వత గుణాలతో నిండిన అనేక గ్రంథాలను రాశారు. సారస్వత గుణాలతో నిండిన అనేక గ్రంథాలను రాశారు. అయితే మనకి బుక్కరాయులు 1 మీకు గుర్తుంది కదమ్మా, హరిహర బుక్కరాయులు 1. బుక్కరాయులు 1 కోడలు లేదా మనకి ప్రిన్స్ కంపన వైఫ్. బుక్కరాయులు కోడలు లేదా కంపన వైఫ్ ఎవరమ్మా? ఎవరు? గంగాదేవి ఏం రాసింది? మధుర విజయం రాసింది. మధుర విజయం. అతని భర్త కంపన రాకుమారుడిగా ఉన్నప్పుడు మధురాని ఎట్లా జయించాడు అని ఇందులో రాయడం జరిగిందమ్మా. కంపన, నువ్వు బుక్కరాయులు 1 కోడల్, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ కంపన వైఫ్, ప్రిన్స్ కంపన వైఫ్. ఏంటమ్మా? మధుర విజయం. అయితే మనకి ఒక మాటగా చెప్పాలి అంటే మనకి సో ఈ గంగాదేవి తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకునేది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం రాయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు మీకు తెలుసు, ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ శ్రీకృష్ణదేవరాయలు. ఈ వ్రోట్ జాంబవతి కళ్యాణం. ఇవన్నీ సాంస్క్రిట్ బుక్స్ అమ్మా. జాంబవతి కళ్యాణం తర్వాత తిరుమలాంబ ఈమె అచ్యుతరాయ వరదాంబిక వీళ్ళిద్దరి తాలూకా వివాహాన్ని కథావృత్తంగా తీసుకొని ఈమె ఒక బుక్ రాయడం జరిగిందమ్మా. ఎవరు? తిరుమలాంబ. ఏది కథావృత్తంగా తీసుకుంది? అచ్యుతరాయ వరదాంబిక వివాహం. అచ్యుతరాయ వరదాంబిక వీళ్ళిద్దరి వివాహాన్ని కథా వస్తువుగా తీసుకొని ఈమె ఏం రాసిందమ్మా? వరదాంబిక
పరిణయం, వరదాంబిక పరిణయం, పరిణయం, వరదాంబిక పరిణయం, వరదాంబిక పరిణయం పడతాం. అలాగే మనకి ఆ కాలంలో మనకి ముఖ్యంగా ఈ తంజావూర్కి ఎవరైతే మనకి వెసల్స్గా పనిచేశారో శివప్ప నాయక ఆఫ్ తంజావూర్, మనకి శివప్ప నాయక ఆఫ్ తంజావూర్ ఆర్ తాంజూర్. సో ఇతని కాలంలో మనకి ఈ తాంజావూర్ని పరిపాలిస్తున్నటువంటి ఈ శివప్ప నాయక కాలంలో ఇద్దరు ముఖ్యమైన స్కాలర్స్ ఉండేవారు. ఒకరు అప్పయ్య దీక్షితులు, అప్పయ్య దీక్షితులు, అప్పయ్య దీక్షితులు. రెండు గోవింద దీక్షితులు. ఇలా మనకి శివప్ప నాయక ఆఫ్ తంజావూర్ ఇతని ఆస్థానంలో ఇద్దరు స్కాలర్స్ ఉండేవారమ్మా. ఒకటి అప్పయ్య దీక్షితులు, రెండు గోవింద్. అంటే ఇద్దరు స్కాలర్స్ అంటే వీళ్ళు అంటే ఉన్న వాళ్ళలో అత్యంత పేరెన్నిక గనవారు వీళ్ళిద్దరు. ఈ అప్పయ్య దీక్షితులు ఎవరైతే ఉన్నారో అతను శతాధిక గ్రంథకర్త అంటే 100 వర్క్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అమ్మా. 100 వర్క్స్ ఇన్ డిఫరెంట్ అంటే 100 వర్క్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్, వేరు సబ్జెక్టుల పైన ఏంటమ్మా ఎన్ని వర్క్స్? మొత్తం 100 వర్క్స్. శతాధిక గ్రంథకర్త ఎవరు? అప్పయ్య దీక్షితులు. అంతేకాకుండా ఇతను కామెంటరీ ఆన్ యాదవాభ్యుదయం, మీకు గుర్తుందమ్మా మనం స్టార్టింగ్లో చెప్పుకున్న యాదవాభ్యుదయం ఏంటి? కృష్ణా లైఫ్ మీద ఎవరు రాశారు? వేదాంత దేశిక రాశాడు కృష్ణా లైఫ్ మీద. దీనికి కామెంటరీ రాశాడమ్మా ఇతను. ఎవరు? అప్పయ్య దీక్షితులు. యాదవాభ్యుదయం మనం వేదాంత దేశిక రాసినటువంటి యాదవాభ్యుదయం, కృష్ణుడి లైఫ్ పై రాసినటువంటి యాదవాభ్యుదయం పైన అప్పయ్య దీక్షితులు కామెంటరీ రాశారు ఏమా. అండ్ పరిమాల అనే ఇంకొక గ్రంథాన్ని రాశాడమ్మా. పరిమాల, PARI, MALA, మాల, పరిమాల. ఇది అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తుందమ్మా. విచ్ అడ్వకేట్స్ అద్వైత ఏమా. దేన్ని? అద్వైత ఫిలాసఫీ. అంటే ఆత్మ పరమాత్మ అనేవి రెండు లేవు, ఒకటే అది పరమాత్మ, దాన్ని బోధిస్తుంది. పరిమళ విచ్ అడ్వకేట్స్ అద్వైత. ఇకపోతే భాష ఎందలి అలంకరణలపై, ఈ భాష ఉంటుంది కదా మనకి ఇక్కడ సాంస్క్రిట్ భాష, లిటరేచర్, వాటి అలంకరణపై ఒక పుస్తకాన్ని రాశారమ్మ. దాని పేరు కువలయనంద. భాష అలంకరణలపై ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. దాని పేరు కువలయనంద. భాష ఎందలి తెలుగులో భాష ఎందలి అలంకరణలపై రాసినటువంటి పుస్తకం ఏంటమ్మా? కువలయనంద. వరద రాజస్తవం అనే ఇంకొక పుస్తకం రాయండమ్మా. వరద రాజస్తవం. ఇవి భక్తి రసపరమైన గ్రంథం. ఇలాంటి ఎన్నో గ్రంథాలు రాశారు. మనం అన్నీ ఇక్కడంటే సరిపోదు, కానీ మనకి వరద రాజస్తవం భక్తి రసపరమైన గ్రంథం. ఇలాంటి గ్రంథాలని ఎన్నో గ్రంథాలని రాశారు. అలాగే మనకి తంజావూరు నాయకులైనటువంటి అచ్యుతప్ప రఘునాథ. ఈ తంజావూరు నాయకులైనటువంటి అచ్యుతప్ప రఘునాథ వీళ్ళ స్టోరీని కథా వస్తువుగా తీసుకొని తంజావూరు నాయకులైన అచ్యుతప్ప రఘునాథుల చరిత్రను కావ్య వస్తువుగా తీసుకొని ఒక్కసారి బోర్డు వైపు చూడమ్మా. ఈ గోవింద దీక్షితులు అనేవాళ్ళు మనం చెప్పుకున్నాం, ఇద్దరు ఉన్నారండి. ఈ గోవింద దీక్షితులు అనేవాళ్ళు వీళ్ళ స్టోరీని కావ్య వస్తువుగా తీసుకొని సాహిత్య సుధ అనే గ్రంథాన్ని రాయడం జరిగిందమ్మా. సాహిత్య సుధ.
అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. సాహిత్య సుధా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. సాహిత్య సుధా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎస్, ఇది ఇక్కడ వరకు మనకి ఏంటమ్మా ఇవన్నీ మనకి సంస్కృతపరమైన కావ్యాలు, రచనలు, వ్యాఖ్యానాలు, గ్రంథాలు. అయితే మనకి వీటితో పాటు కూడా వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఏంటమ్మా? తెలుగు, కన్నడ, తమిళ్. వీటిని కూడా అభివృద్ధి చెంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఈ విజయనగర రాజుల సామంతులు వాళ్ళు ఉండేవారు. మనకు ఇప్పుడు తంజావూరి వెంట ఏమ్మా రాయలసీమ, సీమ ఇట్లా మనకి లేకపోతే ఆ రాష్ట్రాలు ఉండేవి, అక్కడ సపరేట్ భాషలు ఉండేవి. అంటే మరి ఎందుకంటే ఆ మాత్రం ఉండాలి మరి మనం ఏమ్మా. ఇట్లా తెలుగు, కన్నడ, తమిళ్. అందుకే నేను ఓన్లీ లిటరేచర్ తీసుకున్నానమ్మా, లేకపోతే లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్ట్స్ తీసుకుంటే చాలా ఎక్కువ అయిపోద్ది. సో ఓకే రైట్, నవ్వు తెలుగుకి వద్దాం. బుక్కరాయ వన్ కాలంలో నాచన సోమ అనే స్కాలరు ఇతను ఆస్థానంలో ఉండేవాడమ్మా. నాచన సోమ బుక్కరాయ వన్ కాలంలో. మనం ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడుకుంటున్నామ్మా. తెలుగు ఉత్తర హరివంశ అనే ఒక కృతిని రాశాడమ్మా. కృతి ఎవరు? నాచన సోమన. ఇతను ఎవరు స్కాలర్? ఏ కోర్టులో ఉండేవాడు? బుక్కరాయ వన్ కోర్టులో ఆస్థానంలో ఉండేవాడు. ఈ వాజ్ స్కాలర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ బుక్కరాయ వన్. ఈ రోట్ ఉత్తర హరివంశ ఏమా ఇది రాయడం జరిగింది. అలాగే ఇమ్మడి నరసింహ రాజప్రతినిధి అయినటువంటి తులువ నరస అనే ఒక క్యాండిడేట్ ఉండేవాడు. మనం ప్రిలిమ్స్లో చదువుకున్నాం. తులువ నరస ఇమ్మడి నరసింహ రాజప్రతినిధితను. ఈ తులువ నరస కాలంలో నంది మల్లయ్య, గంట సింగయ్య అనేవాళ్ళు ఇద్దరు ఉండేవారమ్మా. నంది మల్లయ్య, గంట సింగయ్య ఇలా ఇద్దరు ఉండేవారు. నంది మల్లయ్య, గంట సింగయ్య. వీళ్ళు ఏం రాశారంటే వరహ పురాణం, నరసింహ పురాణం ఇలాంటి గ్రంథాలని వీళ్ళు రాశారమ్మా. వరహ పురాణం, నరసింహ పురాణం. ఎస్. అయితే మనకి ఇవన్నీ ఇట్లా తెలుగులో ఉన్నప్పుడు కూడా తెలుగు భాష సాహిత్యం అనేది అత్యున్నత స్థితికి చేరుకున్న స్టేజ్, అంటే తెలుగు సాహిత్యం అత్యున్నత స్థితికి చేరుకున్న స్టేజ్ ఏంటంటే మనకి కృష్ణదేవరాయల కాలమ్మ. తెలుగు సాహిత్యం లేదా తెలుగు సాహిత్యం అత్యున్నత దశకు చేరుకున్న స్టేజ్ ఎక్కడంటే మనకి శ్రీకృష్ణదేవరాయల కాలం. శ్రీకృష్ణ దేవరాయల కాలం. ఓకే, శ్రీకృష్ణదేవరాయల కాలంలో అతని కోర్టులో అష్టదిగ్గజాలు ఉండేవారు. 8 స్కాలర్స్ ఉండేవారు. 8 స్కాలర్స్ ఉండేవారని ఒక ప్రతీతి అమ్మ. అంటే ఒక ప్రతీతి, అష్టదిగ్గజాలు అంటే 8 స్కాలర్స్ ఉండేవారని. కృష్ణదేవరాయ కోర్టులో 8 మంది కవులు ఉండేవారని ఒక ప్రతీతి. అయితే కృష్ణదేవరాయలు అతను హిమ్సెల్ఫ్ అతను నాట్ ఓన్లీ ఏ గ్రేట్ రూలర్ బట్ ఆల్సో ఏ గ్రేట్ స్కాలర్. మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసుకున్నాం. అతను సంస్కృతంలో జాంబవతి కళ్యాణం రాశాడు. తెలుగులో అముక్త మాల్యద రాయడం జరిగింది. అముక్త మాల్యద తెలుగులో అతను అముక్త మాల్యద రాశాడు. అంతేకాకుండా దేశ భాషలందు తెలుగు లెస్స, అంటే దేశంలో ఉండే భాషలన్నిటిలో తెలుగు చాలా గొప్పది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అయితే మనకి కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే 8 మంది కవులు అతని కాంటెంపరీస్, అతని సమకాలికులు అతని కోర్టులోనే ఉండేవారు అని చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే లేదు చాలామంది కవులు అతని కాలానికి వీళ్ళ కాలానికి చాలా తేడా ఉంది. కాబట్టి ముఖ్యంగా కొంతమంది స్కాలర్స్ ఏం చెప్పారంటే ఒక 3 పేర్లు చెప్పడం జరిగిందమ్మా. వీళ్ళు కాంటెంపరీ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ అని చెప్పి. అందులో మనకి అల్లసాని పెద్దన, ఇతను మనుచరిత్ర రాశాడమ్మా. మనుచరిత లేదా మనుచరిత్ర. ఇతను
శ్రీకృష్ణదేవరాయలకి కాంటెంపరీగా కొంతమంది చెప్తున్నారు. అండ్ తిమ్మన పారిజాతాపహరణం తిమ్మన. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం. వీళ్ళు ముగ్గురు రాయల కాలం వారు. వీళ్ళు కాంటెంపరీస్ అమ్మ. ఎవరు? మనుచరిత్ర రాసినటువంటి పెద్దన, అలాగే పారిజాతాపహరణం రాసినటువంటి తిమ్మన, కాళహస్తీశ్వర మహోత్సవం రాసిన దూర్జటి. వీళ్ళ సమకాలికులు. అయినప్పటికీ మిగతా వాళ్ళు ఆ టైం తర్వాత కొంచెం అటు ఇటుగా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఆ విజయనగర కాలం వాటి కాబట్టి మిగతా వాళ్ళ గురించి కూడా మనం రాసుకోవాలమ్మా. అయితే మనకి ఇకపోతే ఎవరెవరు సమకాలికులు అని చెప్పుకున్నాం మనం? దూర్జటి, అల్లసాని పెద్దన, తిమ్మన. ఓకేనా? అయితే ఇకపోతే మనకి మాదయ్య గారి మల్లన ఇతను రాజశేఖర చరిత్ర అనే ఒక పుస్తకాన్ని రాశాడమ్మా. రాజశేఖర చరిత్ర. పింగళి సూరన ఇతను రాఘవీయ పాండవీయం, సుగాత్రి శాలినుల కథ ఇలాంటివి ఎన్నో రాశాడు అతను. రాఘవీయ పాండవీయం, సుగాత్రి శాలినుల కథ. ఎస్. రామరాజ భూషణ ఇతను వసుచరిత రాశాడమ్మా. రామరాజ భూషణ వసుచరిత రాయడం జరిగింది. తెనాలి రామలింగ పాండురంగ మహత్యం రాయడం జరిగింది. తెనాలి రామలింగ పాండురంగ మహత్యం. 8 మంది అయ్యారా అమ్మా? మాదయ్య గారు మల్లన అయిపోయింది. అయ్యలరాజు రామభద్ర ఇంకొక వ్యక్తి. అయ్యలరాజు రామభద్ర ఇంకొక స్కాలర్. సకల నీతి సార సంగ్రహ. వీళ్ళు శ్రీకృష్ణదేవరాయల కాలం అంటే కొంతమంది స్కాలర్స్ చెప్పినట్టు వాళ్ళ ఆ సమయానికి కొంచెం దూరంగా అయినప్పటికీ వీళ్ళంతా అదే విజయనగర కాలంకి ఆ 300 సంవత్సరాల్లో వాళ్ళు ఉండే ఉంటారమ్మా. ఎస్. ఇది మనకి ముఖ్యంగా ఏంటంటే తెలుగు సాహిత్యం. ఇకపోతే కన్నడ సాహిత్యం. సో కన్నడ లిటరేచర్ కూడా ఇక్కడ మనకి ఈ విజయనగర రాజుల కాలంలో పురోగతి చెందినట్లు మనకి తెలుస్తుందమ్మా. యాక్చువల్లీ కన్నడ లిటరేచర్ మొదటగా ఎట్లా ఉండేదంటే జైన వీరశైవ మతాలకు సంబంధించి ఉండేదమ్మా. కన్నడ లిటరేచర్ మొదట జైన వీరశైవ మతాలకి మనం చూసుకున్నట్టయితే రాష్ట్రకూటుల కాలంలో మనకి అమోఘ వర్ష అతను మొట్టమొదటి బుక్ రాశాడు, కవిరాజ మార్గ కన్నడ లిటరేచర్లో. ఆ కన్నడ సాహిత్యం మొదటగా జైన వీరశైవ మతాలకు సంబంధించింది. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తానమ్మా. మనం ప్రిలిమ్స్లో చదువుకుంటాం, రాష్ట్రకూట్లు చదువుకున్నామా? రాష్ట్రకూట్లలో మనకు ద గ్రేటెస్ట్ రూలర్ అమోఘ వర్ష కవిరాజ మార్గ అని ఒక పుస్తకం రాస్తారు. అదే కన్నడ లిటరేచర్లో ఫస్ట్ బుక్ కవిరాజ మార్గ. అతను ఏ మతం? జైన మతం. అతను ఈ వాజ్ ద సెకండ్ రూలర్ హూ హ్యాడ్ టేకెన్ సల్లేఖన వ్రత ఆఫ్టర్ ది చంద్రగుప్త మౌర్య. ఏంటి జైన్లో సల్లేఖన వ్రత కాన్సెప్ట్ మీకు తెలుసు. సో అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే మొదటగా కన్నడ సాహిత్యం ఎందులో స్టార్ట్ అయింది? జైన వీరశైవ మతాలకు సంబంధించింది. కానీ తర్వాత ఒక దశలో బ్రాహ్మణీయ మత సంబంధ సాహిత్యంగా మారింది. కానీ తర్వాత ఒక దశలో ఇది బ్రాహ్మణీయ మత సంబంధ సాహిత్యంగా ఇది వెలువడింది. సో మనకి కన్నడ సాహిత్యంలో ముఖ్యంగా భీమకవి, ఇతను తెలుగు కన్నడ భాషల్లో ఇతనికి ప్రావీణ్యం ఉందమ్మా. భీమకవి ఇతను సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణాన్ని కన్నడంలో చేయడం జరిగింది. సోమనాథుడు రాసినటువంటి సోమనాథ బసవ పురాణంని ఏ భాషలో వేశాడు? కన్నడంలో. సోమనాథ బసవ పురాణాన్ని కన్నడంలో. అట్లాగే ఇంకొక పుస్తకం ఏంటంటే ఇంకొక
కవి మధుర. ఇతను ధర్మార్థ పురాణ అనేది ఒకటి రాయడం జరిగిందమ్మా. ధర్మార్థ పురాణ ఇది 15th జైన్ తీర్థంకర మీద. మనకి 24 తీర్థంకరాస్ ఉన్నారు కదా, రిషభనాథ నుంచి వర్ధమాన మహావీర వరకు. 15th వన్ ధర్మార్థ. అండ్ ధర్మార్థ పురాణం అనే ఒక గ్రంథాన్ని కన్నడ భాషలో మనకి మధుర రాయడం జరిగింది. తర్వాత చామరసు ఇంకొక స్కాలర్. చామరసు ప్రభులింగ లీల అనే గ్రంథాన్ని రాశాడమ్మ. ప్రభులింగ లీల. మహాలింగదేవ ఇంకొక స్కాలరు. మహాలింగదేవ ఇంకొక స్కాలరు. ఏకోత్తర షట్సల అనే గ్రంథాన్ని రాడు. ఏకోత్తర షట్సల. జక్కన నూరొండోస్తుల. ఇలా చామరసు ఏమో ప్రభులింగలీల, మహాలింగదేవేమో ఏకోత్తర షట్సల అండ్ జక్కన ఏమో నూరొండోస్తుల. ఇవి ఈ రచనలు రాశారమ్మ. ఈ రచనలు కంప్లీట్గా ఇవి వీరశైవానికి చెందిన రచనలమ్మ. వీరశైవం మీకు మనం నిన్ను చెప్పుకున్నాం కాకతీయుల కాలంలో ఎట్లా ఏది బాగా అభివృద్ధి చెందింది? శైవిజం. అందులో మనకి 12వ శతాబ్దంలో మనం చూసుకున్నట్టయితే మనకి బస్వన్న కర్ణాటకలో వీరశైవాన్ని స్టార్ట్ చేయని చెప్పుకున్నాం. సో ఇవన్నీ వీరశైవ రచనలమ్మ. ఎందుకు? అక్కడ వీరశైవం ఆ సమయంలో ఎక్కువగా ఉంది కాబట్టి. ఎస్. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ కుమార వ్యాస విరాచితాలు అంటే కుమారవ్యాస అనే స్కాలరు మనకి మహాభారతంలో 10 పర్వాలు రాయడం జరిగిందమ్మా కన్నడంలో. కుమారవ్యాస 10 పర్వాస్. కుమార వాల్మీకి రామాయణాన్ని కుమార రామాయణం అంటే కుమార దీన్ని కన్నడంలోకి అనువదించాడమ్మా. ఇప్పుడు మనం ఎట్లా మనం మొల్ల రామాయణం అంటున్నాం, మొల్ల రాస్తే మొల్ల రామాయణం. అట్లా కుమార ఈ వాల్మీకి రామాయణాన్ని రాశాడు, కుమార రామాయణం అంటారు. ఎస్. అయితే మనకి ఇవన్నీ మనకి ఏంటమ్మా ఈ శైవిజంకి సంబంధించినవి. అయితే వైష్ణవ రచనలో చూసుకుంటే మనకి ఈ కాలంలో గొప్ప వ్యక్తి ఎవరు అంటే మనకి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడైనటువంటి పురందరదాసు. వైష్ణవ రచనలో చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయకి సమకాలికుడైనటువంటి పురందరదాసు ఇతను వైష్ణవ రచయితల్లో గొప్పవాడిగా మనం చెప్పచ్చు. ఇది మనకి కన్నడం. లెట్స్ కమ్ టు ద తమిళ్. సో మనకి ఈ కాలంలో తమిళ సాహిత్యం కూడా బాగా అభివృద్ధి చెందిందమ్మా. తమిళ సాహిత్యం కూడా. అయితే తమిళ సాహిత్యంలో కూడా మనకి గొప్ప రచనలు ఉన్నాయి. అందులో కొన్నింటిని మనం చెప్పుకుందాం. అన్నీ కాకపోయినా మనకి ఎగ్జామ్స్కి కొన్ని రాయాలి. ఎందుకంటే మనకి ఏంటమ్మా విజయనగర సాహిత్యం భారతదేశ ఉత్తమ సాహిత్యాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మనం వ్యాఖ్యానించమని చెప్పడం జరిగింది. సో మనకు చూస్తే వేదాల కాడి నుంచి మనం ఎట్లా చెప్పుకొచ్చాం అసలు. అయితే లెట్స్ కమ్ టు ది తమిళ్ లిటరేచర్. తమిళ సాహిత్యం. స్వరూపానంద దేశికర్ అనే ఒక తమిళ స్కాలరు. ఇతను శివప్రకాశ పెరుండిరట్టు అనే ఒక గ్రంథాన్ని రాశాడమ్మా. శివప్రకాశ పెరుండిరట్టు శివప్రకాశ పెరుండిరట్టు అనే ఒక గ్రంథాన్ని రాశాడు. ఎవరు? స్వరూపానంద దేశికర్. వాళ్ళ శిష్యుడు తత్తు పరియార్. ఎవరు? స్వరూపానంద దేశికర్ శిష్యుడు తత్తు పరియార్. అతను కూడా కురిందిరట్టు అనే ఒక గ్రంథాన్ని రాశాడమ్మ. కురిందిరట్టు అనే ఇంకొక గ్రంథాన్ని రాయడం జరిగింది. వాళ్ళ శిష్యుడమ్మ స్వరూపానంద దేశికర్ శిష్యుడు డిసైపుల్ తత్తు పరియార్ అనే వ్యక్తి. అతను ఏం రాశాడంటే కురిందరట్టు
పరియార్, పిఆర్ఐవైఆర్, పరియార్. కురిందిరట్టు, కురిందిరట్టు. విల్లు పుత్తునార్, విల్లు పుత్తునార్. ఇంకొక స్కాలర్, విల్లు పుత్తునార్, ఇంకొక స్కాలర్. అతను భారతం రాశాడు. ఇది భారతం, ఇది ఆంధ్ర మహాభారతం, ఇది మహాభారతంలో ఉండేటువంటి అన్ని కథలను మనల్ని వివరంగా వివరిస్తుందమ్మా, సవివరంగా వివరిస్తుంది. ఇంతేకాకుండా ఈ కాలంలో మనకు విజయనగర కాలంలో మనకి తమిళంలో కొన్ని డిక్షనరీలు కూడా వచ్చాయమ్మా. ఏమంటాం మనం తెలుగులో వాటిని? నిఘంటువులు కూడా వచ్చాయి. అయితే మండల పురుష అనే ఒక స్కాలరు, మండల పురుష, నిఘంటు అంటే తెలుసు కదమ్మా, డిక్షనరీ. మండల పురుష అనే ఒక వ్యక్తి నిఘంటు చూడమని నిఘంటు చూడమని అనే ఒక డిక్షనరీని రాయడం జరిగింది. ఇంకా చాలా డిక్షనరీస్ ఉన్నాయి ఇక్కడ వరకు, చాలా. ఇట్లా మనకి ఈ విజయనగర కాలంలో మనకి సంస్కృత, తెలుగు, కన్నడ, తమిళ సాహిత్యాలు చాలా అభివృద్ధి చెందాయి అమ్మా. చాలా అభివృద్ధి చెంది విజయనగర సాహిత్యం అనేది మనకి భారతదేశంలో ఉండే గొప్ప సాహిత్యాల్లో ఒకటిగా అది వెలుగొందిందని మనకు దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకా మనం ఇదంతా ఏంటి చాలా తక్కువ చెప్పుకున్నాం మనం, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనకి ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.